us take that book Titus chapter 2. తీతు పుస్తకము 2వ అధ్యాయం తీసుకుంటామండి. Verse chapter 2 from verse 11. 11వ వాక్యము నుండి మనం చూస్తాము. Please read, brother. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. Hallelujah. God is telling here in English it says that God is training us to live a godly life. ఇదిగో దైవిక భక్తితో మనం జీవించాలని దేవుడు మనకు అభ్యాసము చేస్తున్నాడు. It's a beautiful scripture. ఇది చాలా అందమైన వాక్యమై ఉన్నది. I am speaking to you. ఇదిగో నీతో నేను మాట్లాడుచున్నాను. Maybe you have taken water baptism. ఇదిగో మీరు నీటి బాప్టిజం తీసుకొని ఉండవచ్చు. Maybe you are coming to church. ఇదిగో మీరు సంఘముకు రావచ్చు. Maybe you are a Christian. మీరు క్రైస్తవుడిగా ఉండవచ్చు. But the Bible is telling. ఇదిగో పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది. That we have to grow in Christ. ఇదిగో మనము ఈ క్రీస్తులో దినదినము మనం ఎదగవలెను అని. కరెంట్ హ్యాండ్ ఓవర్ కాగదట్టు అమ్మా. దేవుని కొరకు చప్పట్లు కొడతామండి. We will clap hands for God. దేవుని కొరకు మనం చప్పట్లు కొడతామండి. Jesus says beautifully in the book of John. ఇదిగో యేసు ప్రభు యోహాను సువార్తలో దేవుడు అందముగా చెప్పుచున్నాడు. யோவான் 15வது அதிகாரத்தில் அழகாக ஆண்டவர் சொல்லுகிறார். యోహాను సువార్త 15వ అధ్యాయములో దేవుడు చాలా బాగుగా చెప్పి ఉన్నాడు. நீங்க என்ன தேடி வரல. ఇదిగో మీరు నన్ను వెతికి రాలేదు. நீங்க என்ன தேடி வரல. మీరు నన్ను వెతికి రాలేదు. I only came behind. நானே உங்களை தேடி வந்தேன். నేనే మిమ్మల్ని వెతికి వచ్చి ఉన్నాను. நீங்கள் அதிகமாக కని கொடுக்கும்படி. ఎందుకంటే మీరు అధికముగా ఫలించాలని. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆమేన్. God wants us to grow. ఇదిగో దేవుడు మనం ఎదగాలని కోరుచున్నాడు. So this is what I've been talking for the past 2 days. 2 దినములుగా ఇదే నేను బోధిస్తూ వస్తున్నాను. And this I am continuing today. ఈ రోజు కూడా దాన్ని కొనసాగించబోతున్నాము. It's so beautiful. ఇది చాలా అందమైన కార్యము. The Bible is telling. పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. God delights in the truth in the inward being. ఇదిగో అంతరంగములో మనము సత్యములో ఉండడము దేవుడు కోరుచున్నాడు. అలే చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొడతామండి. I was praying for one girl for a long time. నేనైతే ఒక అమ్మాయి గురించి నేను చాలా రోజులుగా నేను ప్రార్థన చేస్తున్నాను. She is an engineer. ఆమె ఇంజనీర్ గా ఉన్నది. But she was not getting a job for a long time. ఆమెకి ఎన్నో రోజులుగా ఉద్యోగం దొరకకుండా ఉన్నది. She had lot of problems in her house. వాళ్ళ కుటుంబంలో ఎంతో సమస్యల చేత ఉన్నది. So one day I spoke to her very closely. నేనైతే ఒక రోజు ఆమెతో సన్నిహితముతో నేను మాట్లాడి ఉన్నాను. I said please tell all your problems to me. సహోదరి నాకు నీ యొక్క సమస్యలన్నీ కూడా నాకు చెప్పు అని అడిగి ఉన్నాను. And she started crying on the phone. ఇదిగో ఫోన్ ద్వారా ఆమె నాతో ఏడ్చి చెప్పి ఉన్నది. And she told me one thing. ఆమె ఒక మాట చెప్పి ఉన్నది. అక్క I am telling lies to my relatives. ఇదిగో అక్కగారు నా ఒక బంధువులతో నేను అబద్ధము చెప్పుచున్నాను. I am telling that I am going for job. నేనైతే ఉద్యోగం వెళ్తున్నానని చెప్తున్నాను. She is a very good Christian. ఆమె చాలా మంచి క్రైస్తవురాలు. Father mother very good Christians. తల్లిదండ్రులు కూడా చాలా మంచి క్రైస్తవులు. But they don't know how to face the relatives. ఇదిగో వాళ్ళ బంధువులను ఎలా వాళ్ళు సంధించాలో అది తెలియకుండా ఉన్నది. అయ్యో ఉనకు என்ன வேலை இல்லையா? ఇదిగో మీకు ఉద్యోగం లేదా? இவ்வளவு நாட்கள் உனக்கு வேலை இல்லையா? ఇన్ని దినములుగా నీకు ఉద్యోగం లేదా என்று அவர்கள் சொல்வார்கள் என்று இவர்களுக்கு வெட்கமா இருந்தது. వీళ్ళ తల్లిదండ్రులకు అలా చెప్తారని వాళ్ళు అవమానము పడతారని. ఆగేయాల யாராவது రిలేటివ్స్ வீட்டுக்கு வந்தாங்கனா ఎవరైనా బంధువులు మన ఇంటికి వచ్చినడలా அவங்க அந்த பொண்ணு போய் రూమ్ல போய் లాక్ பண்ணிக்குவா. ఆ ఒక్క అమ్మాయి ఇంటిలో వెళ్ళి గదిలో ద్వారం వేసుకుంటుంది. அப்ப அவங்க வீட்ல அவங்க అమ్మ அப்பா சொல்லுவாங்க அவ வேலைக்கு పోయిటా. ఆ తల్లిదండ్రులు చెప్తారు వాళ్ళ బంధువులకు ఆమె ఉద్యోగం వెళ్ళిపోయినదని. I asked her. அவட்ட நான் கேட்டேன். ఆమెతో నేను అడిగి ఉన్నాను. ఇది భయంకరమైన పొయ్యి இல்லையா? ఇదిగో ఇది చాలా భయంకరంగా అబద్ధం ఆడుతున్నావు కదా. நான் என்ன செய்ய முடியும் அக்கா? అక్కగారు మేము ఏమి చేయగలము? You know she didn't feel oh my god I told lies.
No Christian is feeling like that today. ఇదిగో ఈ రోజుల్లో క్రైస్తవులకు ఇదిగో నేను అబద్ధం ఆడుచున్నాను కదా అనే ఒక అంతరంగంలో ఎటువంటి గ్రహింపు లేకుండా Ayyo, ఉన్నారు. I did like that. No Christian is feeling like that. ఇదిగో నేను ఇట్టి కార్యములు చేసి ఉన్నానని ఎటువంటి గ్రహింపు లేకుండా ఉన్నారు. There is no accountability for Christians today. ఇదిగో ఎటువంటి భావన వాళ్ళ హృదయంలో లేకుండా There ఉన్నది. nobody to answer. Why should I answer? ఇదిగో ఎవరికి కూడా నేను లెక్క చెప్పే అవసరం లేదు I don't have to answer the pastor. ఇదిగో పాస్టర్ కి నేను ఎటువంటి లెక్క చెప్పే అవసరం లేదు అనుకుంటున్నారు. Accountability is not there. ఇదిగో వాళ్ళు ఎటువంటి లెక్క అప్పచెప్పడము I told her, నేను చెప్పి you ఉన్నాను, are not getting a job. ఇదిగో నీకు ఉద్యోగం లేదు, You are reading the Bible. మీరు పరిశుద్ధ You గ్రంథం are fasting. మీరు ఉపవాసం Your చేస్తున్నారు, father, mother are good Christians. మీ తల్లిదండ్రులు కూడా చాలా మంచి They క్రైస్తవులు, are sending tithing also to me. ఇదిగో వాళ్ళైతే దశభాగములు కూడా నాకు But పంపిస్తున్నారు. in your life, నీ జీవితంలో that's such a big sin. ఇదిగో ఎంతో ఘోరమైన పాపము చేస్తున్నావు, That is why you are not getting a job. అందుకే నీకు ఉద్యోగం దొరకకుండా Go ఉన్నది. and declare to everybody, ఇదిగో ప్రతి ఒక్కరికి చెప్పును, I don't have job. ఇదిగో నాకు ఉద్యోగం I లేదని have చెప్పు. God. చప్పట్లు కొట్టండి. నాకు దేవుడు ఉన్నాడని చెప్పండి. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొడతామండి. హల్లెలూయా. అదే ఈ రోజు దట్ ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అంతరంగంలో ఉన్మై. ఇదిగో అంతరంగంలో మనకు సత్యము కలిగి ఉండాలి. Then I am talking. ఎప్పుడైతే నేను Then మాట్లాడుతున్నానో, God is talking. దేవుడు నీతో Then the మాట్లాడినప్పుడు, pastor is talking. ఎప్పుడు పాస్టర్ గారు నీతో You keep మాట్లాడుతున్నారు, your hand in the heart. ఇదిగో నీ యొక్క హృదయం పైన నువ్వు చేతిని This పెట్టుకో. message is for me. ఈ యొక్క సందేశము నా కొరకని, I have to change. ఇదిగో నన్ను నేను మార్చుకోవాలి. God is watching. దేవుడు నీ He వైపు will చూస్తున్నాడు. open heaven. ఇదిగో పరలోకమును And ఆయన he will give తెరుస్తాడు. you the blessings. చప్పట్లు ఆయన కొట్టండి. పరలోకమును తెరిచి ఆశీర్వదిస్తాడు. One more incident in the meeting. One in the meeting. ఇంకొక కూటములో I was talking like this. ఇలాగే నేను మాట్లాడుతున్నాను. You are getting up early in the morning. ఇదిగో ఉదయకాలములో మీరు లేస్తున్నారు, And you are taking your bed sheet. బెడ్షీట్ తీసుకుంటున్నారు, Bed sheet நல்ல முகத்துல மூடிக்கிட்டு ముఖమును కప్పుకొని நல்லா தூங்குற. మంచిగా నిద్రపోతున్నారు. அலாரம் அடிக்குது. అలారము కొడుతూ ఉన్నది. And அலாரம் மேல சப் அப்படினு போட்டு అలారమును అలా గట్టిగా దాన్ని బంద్ చేసి திருப்பி நல்ல காலையில தூங்குற. మరలా మీరు మంచిగా நீ నిద్రపోతున్నారు. காலையில எழுந்து ஜெபிக்க வேண்டும் ఉదయకాలములో మీరు లేచి ప్రార్థన చేయవలెను என்று நான் பேசிக் கொண்டிருக்கிறேன். అలా మాట్లాడుతున్నాను. At the end of the meeting, కుటుంబ ఆరంభములో అంతములో one young man came. ఒక సహోదరుడు నా దగ్గర He వచ్చి came and cried. నా దగ్గర వచ్చి He ఏడ్చున్నాడు. cried. ఆయన ఏడ్చున్నాడు. Akka, what you are telling exactly I am doing in my life. ఇదిగో మీరు ఏదైతే చెప్పుచున్నారో అదే కార్యము నేను చేస్తున్నాను అక్క గారు అని చెప్పారు. అంతరంగంలో సత్యం లేదక్క. I am not good to God in my inward being. ఇదిగో దేవుని ఎడల నేను అంతరంగములో నేను సత్యముగా లేను. అక్క, pray for me. నా గురించి ప్రార్థన That చేయండి. I should pray, get up in the morning and pray for me. ఇదిగో ఉదయకాలంలో లేచి నేను ప్రార్థన చేయాలని నా గురించి ప్రార్థన. He is crying. ఆయన విలపిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. That is what is called being truth in the inward being. చప్పట్ల అదే కొట్టండి. అండి అంతరంగములో ఒక మార్పు రావడము. So today he is in Philippines. ఈ రోజు ఆయన ఫిలిప్పైన్ లో ఉన్నాడు. He married a nurse. ఒక నర్సు ని వివాహం చేసుకున్నాడు. He had a name of a Hindu god. ఆయనకు ఒక హైందవ దేవుడిని ఆయన ఆరాధించేవాడు. No, his name was a Hindu god name. ఆయన పేరు హైందవ దేవుని యొక్క పేరు. I changed his name to Paul. నేను ఆయన పేరును పౌలుగా మార్చి ఉన్నాను. Hallelujah. When you are hearing the message on Sunday, ఎప్పుడైతే ఆదివారము మీరు దేవుని యొక్క సందేశం వింటున్నారో, be open to the rebuke of God. கர்த்தருடைய சிக்ஷைக்கு உன்னுடைய வாழ்க்கையை திறந்து வெச்சுకో. ఇదిగో దేవుని యొక్క శిక్షకు నీ యొక్క హృదయాన్ని తెలుసుకో. I am going to speak this message in 2-3 points. ఇదిగో 2-3 అంశములలో నేను మాట్లాడబోతున్నాను. Holiness in the inward being. ఇదిగో నీ అంతరంగములో పరిశుద్ధతనము. உன்னுடைய అంతరంగத்திலே పరిశుద్ధం. నీ అంతరంగములో పరిశుద్ధతనము. நிறைய பேர் வெளிப்புறமாக பரிசுத்தமாய் இருப்பார்கள். బయటముగా ఎంతో మంది పరిశుద్ధముగా కనిపిస్తుంటారు. ஆனால் உன்னுடைய అంతరంగத்திலே உன்னுடைய உள்ளான మనసులే ஒரு పరిశుద్ధం வேணும். ఇదిగో నీ అంతరంగములో నీ అంతరంగ పురుషుడిలో ఒక పరిశుద్ధతనము కావాలి. ஏனா உன்னுடைய అంతరంగத்தை ஆண்டவர் பார்க்கறார். கையை தட்டுவோமா? ఎందుకంటే దేవుడు అంతరంగమును పరిశోధించువాడు. உன்னுடைய மொபைல்ல என்ன இருக்குன்னு ஆண்டவர் பார்க்கறார். నీ యొక్క మొబైల్లో ఏమున్నదని దేవుడు చూస్తున్నాడు. మొబైల్లో యార్ ఫోన్ పண்றாங்கன்னு ఆండவர் பார்க்கறாரு. నీ మొబైల్లో ఎటువంటి వారు ఫోన్ చేస్తున్నారని చూస్తున్నాడు. நீ யாரோட ఫ్రెండ్షిప్ வச்சிருக்கறேன்னு ఆండவர் பார்க்கறாரு. ఎవరెవరితో స్నేహము చేసి ఉన్నారని చూస్తున్నాడు. நீ చర్చికి పరగ ఎంగ పోరేன்னு ఆండவர் பார்க்கறாரு. ఇదిగో సంఘము ముగించిన తర్వాత నువ్వు ఎక్కడ వెళ్తున్నావని దేవుడు చూస్తున్నాడు. உள்ளத்துல நீ என்னென்ன టీవీ பார்க்கறேன்னு ఆండவர் பார்க்கறாரு. నీ అంతరంగములో ఎటువంటి టీవీ చూస్తున్నావని దేవుడు చూస్తున్నాడు. వేదామத்திலே ஒரு సహోదరుని குறித்து நாம் பார்க்கிறோம். పరిశుద్ధ గ్రంథములో ఒక సహోదరుడి గురించి మనం చూస్తాము. His name is Joseph. ఆయన పేరు యోసేపు. హల్లెలూయా.
such a wonderful character. ఇదిగో ఎంతో మంచి క్యారెక్టర్ అయి ఉన్నది. You know, when I'm talking about holiness, I will tell you one sentence. పరిశుద్ధతనము గురించి నేను ఒక మాట చెప్తుండగా ఒకే ఒక మాటను మీకు చెప్తాను. I hope it will be translated properly in Tamil and Telugu. I know it only in English. You should not only be away from sin. ఇదిగో మీరు పాపము నుండి దూరముగా ఉండడము కాకుండా You should also be away from those that are leading you to sin. ఇదిగో ఎవరైతే నిన్ను పాపములో నడిపిస్తున్నారో వాళ్ళ నుండి కూడా మీరు దూరముగా ఉండవలెను. Hallelujah. Amen. Listen to me carefully. మీరు చాలా జాగ్రత్త కలిగిన You should not only be away from sin. పాపము నుండి మీరు దూరముగా ఉంటే సరిపోదు. You should also be away from the area that is leading you to sin. ఇదిగో ఎవరైతే నిన్ను పాపము నుండి నడిపిస్తున్నారో వాళ్ళ నుండి కూడా మీరు దూరముగా ఉండవలెను. பாவத்திற்கு மாத்திரமல்ல தேவ ஜனமே, பாவத்தை நோக்கி உன்னை எதேது கொண்டு போதோ அதை விட்டு கூட நாம் தூர இருக்க வேண்டும். கரங்களை ఇదిగో పాపమును మాత్రమే కాదు కానీ ఏదేదైతే నిన్ను పాపములో నడిపిస్తుందో దాని నుండి కూడా మీరు దూరముగా ఉండవలెను. இந்த பாட்டை கேட்டனா எனக்கு பழைய ஞாபகம்லாம் வருது. ఇదిగో ఈ పాటను నేను వినినప్పుడు పాత జ్ఞాపకం అంతా కూడా నాకు அந்த వస్తున్నది. சினிமா நடிகர்களுடைய ஞாபகம் வருகிறது. ఇదిగో సినిమా నటుల యొక్క జ్ఞాపకం వస్తూ ఉన్నది. அது நல்ல வாய்ஸ் தான், அந்த நல்ல ஆக்டர் நல்லா பாடி இருக்கிறாரு. ఇదిగో మంచి యాక్టరే మంచి స్వరముతో அது மியூசிக் கூட நல்ல மியூசிக் தான். దాని యొక్క మ్యూజిక్ కూడా చాలా బాగున్నది. ஆனா அது எனக்கும் என் ஆண்டவருக்கும் ஒரே ஒரு நடுவே ஒரு செவரை போல வருகிறது. ఇదిగో నాకు నా దేవునికి మధ్యలో ఒక అడ్డుగోడగా వస్తూ ఉన్నది. It is coming between me and God like a big wall, so I don't want it. చప్పట్లు కొట్టండి. ఇదిగో నా దేవునికి నాకు మధ్యలో ఒక అడ్డుగోడగా వస్తుంది. ఆ ఒక పాట నాకు అవసరం లేదు. Joseph was very good and he was very loyal and he was very honest. ఇదిగో యోసేపు అయితే చాలా మంచి వ్యక్తిగా ఉన్నాడు మరియు నిజాయితీపరుడుగా ఆయన ఉన్నాడు. Hallelujah. When his boss is there, ఎప్పుడైతే తన బాస్ ఆయనతో ఉన్నాడో, when his boss is not there, ఎప్పుడైతే తన యజమానుడు తనతో లేకున్నా కూడా he is very holy and he is very true. ఆయన పరిశుద్ధముగా ఉన్నాడు మరియు నిజాయితీపరుడుగా ఉన్నాడు. His boss, he gave all the job to Joseph. ఇదిగో తన యజమానుడు యోసేపుకు ప్రతి ఒక్కటి పైన ఆధీనము వహించడానికి ఇచ్చాడు. Everybody who are running a business or something, they want somebody to be very honest. ఇదిగో ఎవరెవరైతే వ్యాపారములు చేస్తున్నారో వాళ్ళకి నమ్మకమైన వారు కావాలి. That is very important. అది చాలా ప్రాముఖ్యము. So Joseph had that quality in him. ఇదిగో యోసేపులో అటువంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నది. So when his boss is not there, ఎప్పుడైతే తన యజమానుడు లేనప్పుడు the boss's wife came and she tempted. ఇదిగో తన యజమానుడు యొక్క భార్య తన దగ్గర వచ్చి ఆయనను శోధించి ఉన్నది. But see what the Bible is saying. ఆదియాగమం 39, ఆదికాండము 39వ అధ్యాయము, Genesis chapter 39 verse 11 and 12. ఆదికాండము 39వ అధ్యాయము 11, 12 వాక్యములు அதை చూస్తాం. எடுத்து பார்ப்போம். అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవ్వరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. Clap hands. Clap hands. Youngsters, clap hands. Hallelujah. There was nobody in the house. ఇదిగో ఇంటిలో ఎవరు కూడా లేరు. Hallelujah. And who is coming forward? ఇదిగో ఎవరు ఆయనకు ముందుగా వస్తున్నారు? A rich lady. ఒక ధనవంతురాలైన స్త్రీ. The boss's wife. ఇదిగో యజమానుడి యొక్క భార్య. And every day she is coming. ఇదిగో ప్రతి దినము ఆయనను శోధిస్తూ ఉన్నది. One day it became climax. ఇదిగో ఒక దినం అయితే అది క్లైమాక్స్ గా మారిపోయింది. She is saying, come. రా. And what he did? ఆయన ఏమి చేసి ఉన్నాడు? He didn't stand and talk to her. ఆమెతో నిలిచి మాట్లాడలేదు. Don't stand and talk to the devil. ఇదిగో మీరు నిలబడి సాతాను దగ్గర మాట్లాడవద్దు. Somebody is telling you come evening for dinner. ఇదిగో ఎవరో మీతో చెప్పుచున్నారు మీరు సాయంకాలం వచ్చి నాతో భోజనం చేయమని కోరుతున్నారు. Come for dating. నాతో డేటింగ్ కి రమ్మని కోరుచున్నారు. Don't stand and talk. అటువంటి వారితో మీరు మాట్లాడవద్దు. Just get out from that place. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. పారిపోండి. ఆమేన్. చప్పట్లు కొట్టండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా.
Somebody is calling on the mobile. ఎవరో మీకు ఫోన్ ద్వారా పిలుస్తున్నారు. Don't save that mobile number. ఆ నంబర్ ని మీరు డిలీట్ చేయండి. Just delete it. అది దాన్ని డిలీట్ చేయండి. Don't keep that number in the mobile. ఆ నంబర్ ని మీ మొబైల్ లో పెట్టుకోవద్దు. The Bible is saying flee from that place. ఇదిగో ఆ స్థలము నుండి మీరు పారిపోమని. Hallelujah. And the Bible is also telling flee from all idol worship. ఇదిగో పరిశుద్ధ గ్రంథము మరలా చెప్పుచున్నది ఏమిటంటే విగ్రహారాధన నుండి కూడా మీరు పారిపోవలెను. Be very careful. మీరు చాలా జాగ్రత్త కలిగి ఉండవలెను. I am talking about holiness. నేను పరిశుద్ధతనము గురించి నేను మాట్లాడుతున్నాను. We have to be holy. మనం పరిశుద్ధముగా ఉండవలెను. Because our God is holy. చప్పట్లు కొట్టండి. మన దేవుడు పరిశుద్ధుడు. చప్పట్లు కొట్టండి. గట్టిగా చప్పట్లు Hallelujah. కొట్టండి. We must be very careful. మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. Hallelujah. God is telling in your inward being be very very truthful. ఎదిగో నీ అంతరంగములో మీరు సత్యముగా ఉండవలెను. Hallelujah. God is watching us. దేవుడు మన వైపు And చూస్తున్నాడు. how honest we are and how holy we are, we will be rewarded accordingly. ఇదిగో ఎంత నిజాయితీ పరులుగా ఉన్నామని మరియు ఎంత పరిశుద్ధముగా ఉన్నామని దేవుడు మన చూసి మనకు ప్రతిఫలమును దేవుడు దయచేస్తాడు. Definitely చప్పట్లు కొట్టండి. Hallelujah. చప్పట్లు కొడతామండి. నిశ్చయముగా ఆయన ఇస్తాడు. God will bless you. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. 1 Corinthians మొదటి కొరింథీయుల పత్రిక chapter 5 5వ అధ్యాయము verse 7. 7వ వాక్యము. 1 Corinthians మొదటి కొరింథీయులు chapter 5 5వ అధ్యాయము verse 7. 7వ వాక్యము. Please read it. మీరు పులిపిండి లేనివారు గనుక Yes. రక్తము అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారివేయడి. ఇంతేకాక క్రీస్తు అన మన పొంక Yes. పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండతోనైను దుర్మార్గతయు దుష్టత్వమును Yes. పులిపిండతోనైను కాకుండా నిష్కాపక్షమును సత్యమును పులియని రొట్టెతో பண்டுவ ஆச்சரித்துமோ அல்ல ஆகையால் நீங்கள் புளிப்பில்லாதவர்களாய் இருக்கும்படியே புதிதாய் பிசைந்த மாவாய் இருக்கும்படிக்கு பழைய புளித்த மாவை புறம்பே கழித்து போடுங்கள். Hallelujah. Let's give God a mighty hand of praise. Hallelujah. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచామండి. Take away all that is dirty. ఇదిగో నీ జీవితంలో ఉన్న చెడు కార్యములన్నీ కూడా తీసివేయండి. Not even a small drop should be there. ఇదిగో చిన్న బొట్టు కూడా నీ జీవితంలో ఉండకూడదు. Not even a small drop should be there. నీ జీవితంలో చిన్న బొట్టు అయినా ఉండకూడదు. All of you say not even a small dirty thing should be in my life. ఇదిగో నా జీవితంలో ఎటువంటి చెడు కార్యము కూడా ఉండకూడదు. చెప్పండి అందరూ just keep your hand in your heart. ఇదిగో నీ హృదయం పైన నీ చేతులు ఉంచుకోండి. Lord cleanse me, O God. అయ్యా నన్ను పరిశుద్ధించండి. Lord make me holy, O God. అయ్యా నన్ను పరిశోధించండి. Because you are holy God. అయ్యా మీరు పరిశుద్ధుడు తండ్రి. Lord I also should be holy Father. నేను కూడా పరిశుద్ధముగా ఉండవలెను. Lord 100% I should be true God. ఇదిగో 100% తండ్రి నేను కూడా పరిశుద్ధముగా ఉండవలెను. Lord because you are watching me God. ఎందుకంటే మీరు నా వైపు చూసే దేవుడవు తండ్రి. Lord take away every kind of iniquities in my life God. ఇదిగో నా హృదయములో ఉన్న దోషములన్నీ కూడా తీసివేయండి. And make me holy God. అయ్యా నన్ను పరిశుద్ధముగా చేయండి. Lord speak to me God. అయ్యా నాతో మీరు మాట్లాడండి. Convict me of all my sins, O God. అయ్యా నా యొక్క తప్పిదములన్నీ కూడా నేను గుర్తు చేసుకొని ఒప్పుకోలు చేయడానికి మీరు సహాయం చేయండి. Amen. Amen. Hallelujah. Holiness in the inward parts. ఇదిగో అంతరంగములో మనం పరిశుద్ధతనముతో ఉండాలి. The people who are married. ఎవరైతే వివాహం చేసుకుంటున్నారో కళ్యాణం ఆనాலும் సరి కళ్యాణం ఆగామ இருந்தாலும் సరి వివాహం జరిగినా పర్వాలేదు వివాహం జరగకున్నా పర్వాలేదు நம்முடைய வாழ்க்கை பரிசுத்தமாய் இருக்க வேண்டும். కానీ మన జీవితము పరిశుద్ధముగా ఉండవలెను. எல்லா காரியத்திலும் நாம் பரிசுத்தமாய் இருக்க வேண்டும். అన్ని కార్యములో మనము పరిశుద్ధముగా ఉండవలెను. ஏன்னா ஆண்டவருடைய கண்கள் நம்மை காண்கிறது. ఎందుకంటే దేవుని యొక్క దృష్టి మన వైపు ఉన్నది. இன்னொரு முக்கியமான காரியம் என்னவென்றால் ఇంకొక ముఖ్యమైన కార్యం ఏమిటంటే நீங்கள் விசேஷமானவர்கள். ఇదిగో మీరు ప్రాముఖ్యమైన వారు. நீங்கள் ఆండవరుடைய రక్తతాల కడుగబట్టవர்கள். మీరు దేవుని రక్తము చేత కడుగబడిన వారు. స్పెషల్ చిల్డ్రన్ చప్పట్లు కొట్టండి. ఇదిగో మీరు అమూల్యమైన బిడ్డలు. హల్లెలూయా. Deuteronomy chapter 7. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము. Deuteronomy chapter 7. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము. ఉపాగమం 7వ అధికారం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6-7 వాక్యములు చూస్తాము. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఆమేన్. నీ దేవుడైన యెహోవా ఆమేన్ భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనును. హల్లెలూయా.
Enough. మీరు Yes. సర్వ జనముల కంటే Yes. విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే Yes. మీరు లెక్కలకు తక్కువే కదా. కదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాగుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజునై ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. చప్పట్లు కొట్టండి. గట్టిగా చప్పట్లు కొడదామండి. గట్టిగా. Because he loves you. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. Children, are you listening to me? ఇదిగో పిల్లలు నా ఎడల వింటున్నారా మీరు? Are you listening to me? నా మాటలు వింటున్నారా? We are special people. మనము ప్రాముఖ్యమైన వారు. Youngsters, are you listening to me? ఇదిగో యవనస్తులారా మీరు నా వైపు వింటున్నారా? Don't be careless in your life. మీ జీవితమును నిర్లక్ష్యముగా The ఉండవద్దు. Bible is telling పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది you are special ఇదిగో మీరు in ప్రాముఖ్యమైన the వారు whole world. ఈ లోకములో అంతా కూడా. Let me tell you what happened in my life. ఇదిగో నా జీవితంలో ఏమి జరిగిందో నేను చెప్తున్నాను. And in our bank where I worked, ఏ బ్యాంక్ లో అయితే నేను ఉద్యోగం చేసి ఉన్నాను, they used to take us for cinema. మమ్మల్ని అందరినీ కూడా సినిమాకు తీసుకొని They వెళ్ళేవారు. will take the husband, wife, everybody to cinema. అక్కడ భార్య భర్తలు అందరూ కూడా సినిమాకు వెళ్ళేవారు. They will give us sweets. వాళ్ళు అక్కడ సీట్లు కూడా ఇచ్చేవాళ్ళు. And so the entire day everybody will go to cinema. దినమంతా కూడా మేము సినిమాలకు తిరిగేవాళ్ళము. And when on one particular day when they are taking them to cinema, ఒక ప్రాముఖ్యమైన దినమున వాళ్ళు సినిమాకు మమ్మల్ని తీసుకొని వెళ్ళేవారు. I used to sit in the seat. ఆ దినమున నేను సీట్లో కూర్చొని, And you know the employees in our bank are more than 500 people. ఇదిగో మా బ్యాంక్ లో పని చేసేవారు 500 కంటే ఎక్కువగా ఉన్నారు. Alone I'll be sitting in the seat. ఆ ఒక బ్యాంక్ లో నేను ఒంటరిగా సీట్ లో కూర్చొని They'll ఉన్నాను. all laugh at me. అందరూ నా వైపు చూసి నవ్వేవారు. Yes, if you are walking the path of holiness, మీరు పరిశుద్ధమైన మార్గములో మీరు నడిచినప్పుడు, நீ பரிசுத்தமான பாதையிலே நடக்கும் பொழுது அது ரொம்ப தனிமையான பாதையே. It is a lonely path. ఇదిగో పరిశుద్ధమైన మార్గములో మీరు నడిచినప్పుడు అది ఒంటరి మార్గమే. చప్పట్లు కొట్టండి. చప్పట్లు హల్లెలూయా. కొడతామండి. ఆమేన్. హల్లెలూయా. The next point I want to go. ఇంకొక అంశము నేను The చెప్పాలనుకుంటున్నాను. first point is being holy in the inward being. మొదటి అంశం ఏమిటంటే మన అంతరంగములో మనం పరిశుద్ధము కలిగి ఉండాలి. The second thing I want to talk to you. రెండో కార్యము మీతో మాట్లాడాలని Very important. చాలా ప్రాముఖ్యమండి. Integrity in the inward being. ఇదిగో మనము దేవునితో సంబంధము కలిగి ఉండాలి. No, satyam. మనము సత్యము కలిగి ఉండాలి. Yes, honesty. నిజాయితీ కలిగి ఉండాలి. When I was going with the ministry people to another village, నేను పరిచర్య సంబంధమైన వారితో నేను గ్రామముకు వెళ్ళినప్పుడు, so that time there will be toll gate, we have to give money. అక్కడ టోల్ గేట్ అక్కడ ఇవ్వాలి, డబ్బులు కట్టాలి. So the driver seat one man was sitting. డ్రైవర్ సీట్ లో ఒక మనిషి కూర్చొని He is ఉన్నాడు. also a believer. ఆయన కూడా విశ్వాసి. So when he is going near the toll gate, he'll do like this. ఆ టోల్ గేట్ కు వెళ్ళినప్పుడు అలా సల్యూట్ కొట్టేవాడు. No, he will do like this. ఇలా చేసేవాడు, చేతులు That means చూపించాడు. what? I have pass. నా దగ్గర పాస్ ఉందని Like this he will say. అలా చెప్పేవాడు. So every time when he goes, he will do like this. ఎప్పుడు మేము వెళ్ళినా కూడా అలాగే చేతులు He చూపించేవాడు. was a very fat man. ఆయన చాలా బలము కలిగిన వ్యక్తి, దుబ్బగా ఉన్న So వ్యక్తి. I asked him, what pass you have? ఎటువంటి పాస్ మీ దగ్గర ఉంది అని అడిగినాను. ஏனா ஒவ்வொரு டோல் கேட் போகும்போது கிட்டத்தட்ட 25 ரூபாய் கட்டணும். 20 ரூபாய் 25 ரூபாய் கட்டணும். ఒక్కొక్క టోల్ గేట్ కు వెళ్ళినప్పుడు 20-25 రూపాయలు కట్టవలెను. నా కేట என்ன పాస్ వச்சிருக்க? ఎటువంటి పాస్ నీ దగ్గర పెట్టుకొని He ఉన్నావు? started laughing. ఆయన నవ్వడం ఆరంభం చేసినాడు. I said, what pass you have? You tell me. ఇదిగో ఎటువంటి పాస్ నీ దగ్గర ఉంది నాకు చూపించు. Let me tell you, in next to me also lot of believers and pastors are sitting. ఇదిగో ఆ ఒక వ్యాన్ లో చాలా మంది పాస్టర్స్ కానీ మరి విశ్వాసులు అందరూ కూడా కూర్చొని ఉన్నారు. They were scared to ask him. ఇదిగో వాళ్ళైతే ఆయనను అడగడానికి భయపడి ఉన్నారు. Because he is in a very big political position. ఎందుకంటే ఆయన పొలిటికల్ లో పెద్ద పొజిషన్ లో ఉన్నాడు. He said, no akka, I don't have any pass, but simply they'll ask, so I am telling I have pass. ఇదిగో నా దగ్గర ఎటువంటి పాసులు లేదు కానీ నా దగ్గర పాస్ ఉందని నేను అబద్ధము చెప్పుచున్నాను. So I said, మీరైతే నేను చెప్పినాను ఆయనతో, నువ్వు మోసపరుస్తున్నావు వాళ్ళని. உன் கூட நான் வந்தேனா எனக்கும் வந்து ஆசீர்வாதம் இருக்காது. ఇదిగో నీతో నేను వస్తే నాకు కూడా ఆశీర్వాదం ఎటువంటి ఉండదు. See, I told him, you have to change your life. ఇదిగో నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవలెను. He might have money. ఆయన దగ్గర డబ్బులు ఉండవచ్చు. I am not scared of anybody.
anybody. ఇదిగో నేనైతే దేని గురించి భయపడను. I have to be scared only of God. చప్పట్లు నేనైతే కొట్టండి. దేవునికి మాత్రమే భయపడవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అలే చప్పట్లు కొట్టండి. గట్టిగా చప్పట్లు కొడతాం. Amen. You know, sometimes I might think if I tell this man, ఇదిగో ఒకవేళ నేను ఒకసారి ఆలోచిస్తాను ఈ మనిషికి ఇటువంటి మాటలు చెప్తే next he will not give me lift in the car. ఇదిగో ఆ ఒక కార్ లో నాకు లిఫ్ట్ ఇవ్వడు. Then again I have to spend thousands of rupees to spend in the cab. ఇదిగో క్యాబ్ లో 1000 కొద్ది రూపాయలు ఖర్చు పెట్టుకొని వెళ్ళవలెను. That is not important. అది ముఖ్యము కాదండి. అంతరంగంలో సత్యం చప్పట్లు కొట్టండి. అంతరంగంలో సత్యం ఉండవలెను. హల్లెలూయా. హల్లెలూయా. Amen. When you are doing like this you must have a pass. ఇదిగో ఇలా చేసినప్పుడు ఇలా చేతులు చూపించినప్పుడు మీ దగ్గర పాస్ ఉండవలెను. So he said, Akka, I will not do like that again. ఇదిగో ఆయన చెప్పినాడు, అక్కగారు మరలా నేను ఈ తప్పును చేయను. And one more thing happened. We were staying in our teacher's house. మేము ఒక టీచర్ ఇంటిలో మేము నివాసము That చేస్తున్నాము. government teacher, he was doing ministry. ఆ గవర్నమెంట్ టీచర్ కూడా ఆ గ్రామంలో పరిచర్య చేస్తూ ఉన్నది. So one day we went for ministry, pastor and me. When we go to that village, we will stay 1 week and have ministry. ఇదిగో నేను పాస్టర్ గారు ఇద్దరు కలిసి ఆ ఒక గ్రామంలో వెళ్ళినప్పుడు వారం రోజులు అక్కడ ఉండి మేము పరిచర్య చేసేవాళ్ళం. So he said, Akka, the headmaster did not give me leave. ఇదిగో అక్కగారు టీచర్ గారు జవాబు ఇచ్చినారు, అక్కగారు మాకు హెడ్ మాస్టర్ లీవ్ ఇవ్వలేదు అని. నేను సిక్ లీవ్ పెట్టి వచ్చినాను. నేనైతే సిక్ లీవ్ పెట్టి వచ్చున్నాను. So for sick leave means then you have to give medical bills or some medical certificate కదా. సిక్ లీవ్ పెట్టాలంటే మీరు మెడికల్ బిల్లు ఏదన్నా సబ్మిట్ చేయాలి. Oh no problem akka, 50 rupees if I give the doctor will give me medical certificate akka. ఇదిగో 50 రూపాయలు డాక్టర్ కి ఇస్తే ఆ డాక్టర్ 50 రూపాయలకి మెడికల్ సర్టిఫికెట్ ఇస్తాడు. So I told cancel everything. ఇదిగో మీటింగ్ అంతా కూడా క్యాన్సిల్ చేయమని చెప్పాను. The foundation itself is mosam. ఇదిగో బునాదే కదులుతూ ఉన్నది, మోసముగా ఉన్నది. So he told me, తో ఆమె చెప్పి ఉన్నది, what can I do akka? అక్కగారు నేను ఏమి చేయవలెను? This is not the answer. ఇది జవాబు కాదు అని నేను ఏమి చేయాలి? You have to take leave in your office. ఇదిగో మీ యొక్క ఆఫీస్ లో మీరు లీవ్ They తీసుకోవాలి. are not giving you leave. మీరు లీవ్ ఇవ్వడం లేదు. That doesn't mean you have to tell lies. ఇదిగో లీవ్ వాళ్ళు ఇవ్వకపోతే మీరు అబద్ధము చెప్పడము అది ప్రాముఖ్యము కాదు. I am not telling what is happening in the secular world, ordinary world. I am talking what is happening in the Christian circle. ఇదిగో ఈ లోకములో ఏమి జరుగుతుందో అది నేను చెప్పడం లేదు, కానీ క్రైస్తవుల మధ్యలో ఏమి జరుగుతుందో అదే నేను చెప్పుచున్నాను. Because for more than 15 years I am not moving with the secular world. I am moving only Christian circle. 15 సంవత్సరాలుగా ఈ లోకముతో నేను సంబంధము కలిగి లేకుండా ఉన్నాను, కానీ ఈ యొక్క విశ్వాసులతో మరియు క్రైస్తవులతో నేను కలిసి నడుస్తున్నాను. But there is so much of lies here itself. ఈ క్రైస్తవులలో ఎంతో అబద్ధములు కలిగి ఉన్నారు. God is telling సత్యం, అంతరంగంలో సత్యం చప్పట్లు కొట్టండి. ఇదిగో దేవుడు చెప్పుచున్నాడు, అంతరంగంలో సత్యము కలిగి ఉండవు. You know what happened to that family? ఆ కుటుంబముకి ఏమి జరిగిందో That తెలుసా? man who was doing ministry, ఏ వ్యక్తి అయితే పరిచర్య చేస్తున్నాడో, if you are doing ministry without integrity, ఇదిగో మీరు పరిచర్య నమ్మకముగా చేయకపోయినడలా, உன் வாழ்க்கையில பரிசுத்தம் இல்லாமல் நீ ஊழியம் செய்யும் பொழுது சாத்தான் உன்னை அடிப்பான். ఇదిగో నీ జీవితంలో పరిశుద్ధతనము లేకుండా మీరు సేవను చేసిన ఎడల సాతాను నిన్ను కొడతాడు. Husband and wife got separated. భార్య భర్తలు విడిపోయి ఉన్నారు. For many years I didn't go to that village. ఎన్నో సంవత్సరాలుగా ఆ ఒక గ్రామంలో మేము పరిచర్యకు వెళ్ళలేదు. God is wanting integrity in the inward being. చప్పట్లు కొట్టండి. ఇదిగో మన అంతరంగంలో సత్యము దేవుడు కోరుచున్నాడు. My husband went to buy mangoes. ఇదిగో మా భర్త గారు ఆ మామిడికాయలు కొనడానికి వెళ్ళి ఉన్నాడు. సిటీలో వెళ్ళి ఉన్నాడు. They found out that the mango man is not the machine is not good. వాళ్ళు తెలుసుకున్నారు ఆ తూకం వేసే మిషన్ సరిగా పని చేయడం లేదు. One man started fighting with a mango vendor. ఇదిగో ఆ ఒక మామిడికాయలు అమ్మేవాడితో ఆయన పోట్లాడుతున్నాడు. So when that man went off, my husband went near the vendor. ఆ మనిషి వెళ్ళిపోయిన తర్వాత నా భర్త గారు ఆ మామిడికాయలు అమ్మే వ్యక్తి దగ్గర వెళ్ళినాడు. ఇప్పుడు మోసం చేయకూడదు இல்லையா? ఇలా మీరు మోసము చేయకూడదు కదా. செய்யக்கூடாது. అది తప్పు కదా, మీరు మోసము చేయకూడదు. நீ செய்தினா உன் வாழ்க்கையில உனக்கு శాపం వரும். ఇలా మీరు మోసము చేసినడలా నీ జీవితంలో నీకు శాపం వస్తూ ఉన్నది. So he told, ఆయన ఒక మాట చెప్పాడు, what can I do? నేను ఏమి చేయాలి? I have to give 300 rupees to the policeman. 300 రూపాయలు నేను పోలీస్ వాడికి కట్టాలి. I have to give so much. I am sitting here. నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను.
I don't have money for the pocket. నా జోబులో డబ్బులు నిలవడం లేదు. அவன் செய்யற பாவத்தை அவன் என்ன பண்றான்? ஜஸ்டிஃபை பண்றான். அவன் என்ன பண்றான்? நியாயம் பண்றான். ஆனா இன்னைக்கு ஆண்டவர் நோடு பேசுகிறார். God is speaking with you. உன்னுடைய அந்தரங்கத்திலே பரிசுத்தம். கரங்களை தட்டுவோம். ఆయన చేసే తప్పులను ఆయన న్యాయం పరుచుకుంటున్నాడు, కానీ అంతరంగములో మనకు సత్యం ఉండవలెను. హల్లెలూయా. நீங்க ஏன் கோயிலுக்கு வரல? ఎందుకు మందిరానికి మీరు రాలేదు? எனக்கு கோயில் ஞாயிற்றுக்கிழமை கோயில் எனக்கு முடியல, வர முடியலையே. ఇదిగో ఆదివారము నేను మందిరానికి సంఘానికి నేను రాలేకపోయినాను என்ன కదా. செய்யறது? எனக்கு அந்த மாதிரி வேலை கிடைக்கலையே. అటువంటి పని నాకు దొరకలేదు కదా. I will tell you something. నేను ఒక మాట చెప్పనా? Who is the king? Who is the king of this world? ఈ లోకానికి రాజు ఎవరు తెలుసా మీకు? You know who is Alpha and Omega? ఎవరు ఆల్ఫా ఒమేగా తెలుసా? దేవాది దేవుని. దేవాది దేవుడు. కరంగల తట్టువమ్మా. గట్టిగా చప్పట్లు కొడతామండి. హల్లెలూయా. every corporation, ప్రతి ఒక్క సహవాసములు, you know, even Modi is under our God's authority. చప్పట్ల కొట్టండి. ఇదిగో మోదీ కూడా మన దేవుని యొక్క ఆధీనములో ఉన్నాడు. హల్లెలూయా. He is the king of kings. ఆయన రాజులకు రాజై ఉన్నాడు. Inward, உன்னுடைய అంతరంగத்திலே పరిశుద్ధం. మన అంతరంగములో పరిశుద్ధతనము. అంతరంగத்திலே పరిశుద్ధం. మన అంతరంగములో పరిశుద్ధతనము. అంతరంగத்திலே ఉన్మే. అంతరంగములో మనము సత్యముతో ఉండవలెను. Proverbs chapter 10. సామెతలు 10వ అధ్యాయము. నీతిమొழிகள் 10. సామెతలు 10వ అధ్యాయము. నీతిమొழிகள் 10. సామెతలు 10వ అధ్యాయము. హల్లెలూయా. 9వ వచనం. 9వ వాక్యము. వసింగ చదువుతాము. యథార్థముగా ప్రవర్తించువాడు సరి నిర్భయముగా ప్రవర్తించును, కుటిలవర్తనుడు భయపడును. హల్లెలూయా. when you are righteous you don't have to be afraid. whoever walks in integrity walks securely. ఇదిగో ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో వాళ్ళు భయపడే అవసరమే లేదు. if you don't have license, మీకు లైసెన్స్ లేకపోతే you will be afraid. మీకు భయం ఉంటుంది. if you don't have proper papers, driving license with you, ఇదిగో సరైన పేపర్లు మరియు లైసెన్స్ లేకపోతే you will be afraid. మీకు భయం ఉంటుంది. but if you have license, మీకు ఒకవేళ లైసెన్స్ ఉంటే, if you have everything properly, మీ దగ్గర ఉన్న ఆ కాగితాలు అన్ని you కూడా don't సరిగా have to ఉంటే be afraid. దేనికి మీరు భయపడే అవసరం లేదు. కరంగలే తట్టువమ్మా. గట్టిగా చప్పట్లు కొడతామండి. హల్లెలూయా. honesty in the inward being. ఇదిగో నిజాయితీ మన అంతరంగములో ఉండవలెను. హల్లెలూయా. one lady, ఒక స్త్రీ, divorced lady, తన భర్త వదిలిన స్త్రీ, she wrote to me. ఒక మాటను ఆమె చెప్పి ఉన్నది. అక్కగారు, my HR wanted somebody who is married. నా HR కి పని చేసేవారు ఎవరు కావాలంటే ఎవరైతే వివాహం చేసుకుంటున్నారో అటువంటి వారు కావాలి. but my husband is not with me. ఇదిగో నా భర్త గారు నా తోడు లేడు. but I want this job అక్కగారు ఈ ఉద్యోగం నాకు ఎలాగైనా అవసరమై ఉన్నది. because I don't have anybody. ఇదిగో నా దగ్గర ఎవరు కూడా లేరు. so I told them a lie. నేను ఒక అబద్ధము చెప్పి ఉన్నాను. that I am living with my husband. నేను భర్తతో ఉన్నానని చెప్పి అబద్ధము చెప్పాను. I am very happy with my husband. నేను చాలా సంతోషముతో నేను భర్తతో ఉన్నాను. I told them a lie akka. నేనైతే అబద్ధము చెప్పి ఉన్నాను అక్కగారు. but ఉంగ வாழ்க்கையில எப்பொழுது உங்களுடைய செய்தியை நான் படிச்சனோ, ఎప్పుడైతే మీ యొక్క సందేశమును నేను చదివి ఉన్నాను, నా HR కిட்ட పోనే, నేను HR దగ్గర వెళ్ళి ఉన్నాను. நான் போய் சொன்னேன். ఇదిగో HR గారు, సార్ గారు, నేను అబద్ధము చెప్పి ఉన్నాను. నా హస్బెండ్ నేను కూడా இல்ல. నా భర్త నాతో నివాసము చేయడం లేదు. అన్న நான் இருந்தேன், நான் இவ்வளவு நாள் இருந்தேன். ఇన్ని రోజులుగా నేను ఉన్నాను. என்ன மன்னிச்சிருங்க. నన్ను క్షమించుముండు. எனக்கு வேலை கொடுத்தா கொடுங்க. మీరు ఉద్యోగం ఇస్తే ఇవ్వండి. పర్వాలేదు நான் போயிடுறேன். లేకపోతే వెళ్ళిపోతాను. எனக்கு ఆండవర్ தான் தேவை. నాకు దేవుడే అవసరము. కరంగల ఆండవర్ కాతట్టుమా. దేవునికి చప్పట్లు కొడతామండి. హల్లెలూయా. హల్లెలూయా. వాట్ ఇస్ రిటన్ ఇన్ యువర్ పాస్పోర్ట్? ఇదిగో మీ పాస్పోర్ట్ లో ఏం రాయబడి ఉన్నది? ఓకే, యువర్ స్కూల్ చిల్డ్రన్ స్కూల్ అడ్మిషన్. మీ ఒక స్కూల్ పిల్లల ఒక అడ్మిషన్ లో, ఇన్ ద స్కూల్ అడ్మిషన్, ఆ స్కూల్ అడ్మిషన్ లో ఎవ్రీబడి దే విల్ గివ్ అడ్మిషన్ ఫర్ చిల్డ్రన్ హూ ఆర్ నియర్ ద లొకాలిటీ. దగ్గర ఉన్న వారికి మాత్రమే అడ్మిషన్ ఎక్కువగా ఇస్తుంటారు. If the children is very far away, not many schools give admission. చాలా స్కూళ్ళు చాలా దూరంగా ఉన్న పిల్లలకి అడ్మిషన్ ఇవ్వరు. ఏమి కాదు, no problem, give my address as your address, give. ఇదిగో ఆ అడ్రస్ కాకుండా నా అడ్రస్ ఇవ్వు, దగ్గరున్న అడ్రస్ కదా. Put that is my address and you give. ఇదిగో ఆ అడ్రస్ వేసి మీరు ఫామ్ ఫిల్అప్ చేయండి. So many things are happening like that. ఇటువంటి కార్యములు ఎన్నో కార్యములు జరుగుతూ ఉన్నది. Hallelujah. Hallelujah. You
just check your heart today. ఇదిగో మీ యొక్క హృదయమును పరిశోధించండి ఈ రోజు. I cannot tell all the points. ఇదిగో ప్రతి ఒక్క అంశమును నేను చెప్పలేను. There are thousands of points. ఇదిగో వెయ్యిలు కొద్ది అంశాలు ఉన్నది. Only few points I'm telling you. కొన్ని కారణములు మాత్రమే మీతో If I want to చెప్పుచున్నాను. talk about holiness, I can talk so much of subject. ఇదిగో పరిశుద్ధతనము గురించి మాట్లాడాలంటే ఎంతో కార్యము నేను చెప్పగలను. About integrity, I can talk so much. ఇదిగో హృదయములో సత్యము గురించి నేను మాట్లాడాలంటే ఎంతో చెప్పగలను. Leviticus, లేవియా కాండము Leviakandamu 19. 19వ అధ్యాయము 19వ అధ్యాయము లేవియ రాగమం 19. లేవియా కాండము 19వ అధ్యాయము 36. 36వ వాక్యము. Leviticus chapter 19 verse 36. లేవియా కాండము 19వ అధ్యాయము 36వ వాక్యము. Yes, please, sir. న్యాయమైన త్రాసులు, Yes, sir. న్యాయమైన గుండ్లు, Yes, sir. న్యాయమైన తూము, న్యాయమైన పడిమి కుండవలెను. నేను ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను. Yes. Hallelujah. So beautiful. Used honest scales and honest weights, an honest ephah and an honest hin. I am the Lord your God who brought you out of Egypt. Proverbs chapter 11:1. సామెతలు 11 వాక్యం 1. నీతిమొழிகள் 11 వసనం 1. సామెతలు 11వ అధ్యాయము 1వ వాక్యము. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టము. Hallelujah. Amen. Second point, I talked about integrity in the inward being. ఇదిగో అంతరంగములో సత్యము గురించి నేను రెండో కార్యము చెప్పి ఉన్నాను. Last thing I want to talk. చివరి కార్యము నేను మీతో మాట్లాడాలి. Commitment. ఒక సమర్పణ. Yes, samarpana. Commitment. సమర్పణ. In the inward being. ఇదిగో అంతరంగములో ఒక సమర్పణ. When you become a Christian, ఎప్పుడైతే మీరు క్రైస్తవులుగా we మారిపోతారో need to have a commitment. ఒక సమర్పణ మనము చేయాలి. Hallelujah. The church is running on a commitment. ఇదిగో సంఘము ఒక సమర్పణ పైన నడుస్తూ ఉన్నది. Matthew chapter 16. మత్తయి సువార్త 16వ అధ్యాయము. With this I am going to close my message. దీని ద్వారా నేను సందేశమును ముగిస్తాను. Matthew chapter 16. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వాక్యము. 24. 24వ అధ్యాయం. If anyone would come after me, let him deny himself and take up his cross and follow me. அப்பொழுது இயேசு தம்முடைய சீஷர்களை நோக்கி, ஒருவன் என்னை பின்பற்றி வர விரும்பினால் அவன் தன்னைத்தான் வெறுத்து தன் சிலுவையை எடுத்துக்கொண்டு என்னை பின்பற்ற கடவன். This is the commitment that Jesus is expecting from each one of us. ఇదిగో ఇటువంటి సమర్పణ దేవుడు మన నుండి ఎదురు చూస్తున్నాడు. Commitment in the inward being. ఇదిగో అంతరంగములో ఒక సమర్పణ. One pastor told me, ఒక పాస్టర్ గారు చెప్పినారు, when I was saved, ఎప్పుడైతే నేను రక్షణ పొంది ఉన్నానో, she said, they have 50 assistant pastors. వాళ్ళ దగ్గర 50 అసిస్టెంట్ పాస్టర్లు వాళ్ళతో But ఉన్నారు. they will give job to only one or two. ఒకరికి ఇద్దరికి మాత్రమే వాళ్ళు పని ఇచ్చేవారు. Because they only will do the job properly. ఎందుకంటే ఆ వారే నమ్మకముగా పని చేసేవారుగా There ఉన్నారు. will be 50-60 pastors. 50-60 పాస్టర్లు వాళ్ళ దగ్గర ఉన్నారు. But these one or two pastors will be pakka on that time and they will help the pastor and pastor wife. ఇదిగో ఈ యొక్క 2-3 పాస్టర్లు మాత్రమే వాళ్ళు సరియైన సమయానికి వచ్చి ఆ పాస్టర్ కి పాస్టర్ అమ్మకి వాళ్ళు సహాయం చేసేవారుగా ఉన్నారు. There was one young man who came who said he will come and see me on Saturday. ఒక యవనస్తుడు వచ్చి చెప్పినాడు, శనివారం దినమున నాకు వచ్చి కలువమని He said చెప్పినాడు. I'll come at 10 o'clock. ఆయన చెప్పినాడు 10 గంటలకి మీరు రండి అని. He said he will come. ఆయన 10 గంటలకు వస్తాడని He చెప్పినాడు. came at 11:30. 11:30కి ఆయన వచ్చి ఉన్నాడు. Pastor and me were waiting. నేను పాస్టర్ గారు మేము వేచి ఉన్నాము. He didn't tell anything. He came inside with his wife. ఆయన తన భార్యతో వచ్చి ఉన్నాడు లోపటికి. But after that, after about 1 month, he wrote an email to me. ఒక నెల రోజుల తర్వాత ఒక ఈమెయిల్ నాకు I'm పంపించినాడు. sorry, sister. అక్కగారు నన్ను క్షమించాలి. I made you wait that day. ఇదిగో ఆ రోజున మీరు వేచి నా కొరకు ఉన్నారు. Not many Christians, they immediately feel, I am not loyal to the church. ఇదిగో నేను సంఘానికి నమ్మకముగా ఉన్నానని వాళ్ళు గ్రహింపరు. Not many people have that conviction. అటువంటి గ్రహింపు వాళ్ళకు ఉండదు. I want to talk about a servant of God. ఒక దైవ సేవకుడి గురించి నేను One చెప్పాలనుకుంటున్నాను. servant of God told one widow, ఒక దైవ not సేవకుడు, widow, a divorcee. ఒక దైవ సేవకుడు ఒక భర్త వదిలిన భార్యతో ఇలా చెప్పి I ఉన్నాడు, will come and pray for you. నేను వచ్చి నీతో ప్రార్థన I చేస్తాను. will pray and see that you and your husband are united.
ఇదిగో నీవు నీ భర్త ఇద్దరు కలిసి ఉండాలని నేను వచ్చి ప్రార్థన చేస్తానని చెప్పినాడు. Very far that is. ఆ ఒక స్థలము చాలా దూరమైన స్థలం. And that time, the next day, he had so many problems, he was not able to go. ఇదిగో మరుసటి దినము ఎన్నో సమస్యలు ఉంది. ఆ దినమున ఆయన వెళ్ళలేకపోయి ఉన్నాడు. He didn't have money even to go. ఆయన దగ్గర డబ్బులు కూడా లేదు So వెళ్ళడానికి. he took the cycle. ఆయన సైకిల్ తీసుకున్నాడు. Cycle means no petrol, no? సైకిల్ కి ఎటువంటి పెట్రోల్ ఉండదు. So he took the cycle. ఆయన సైకిల్ తీసుకున్నాడు. And he went all the way 6-7 hours he went in the cycle. 7 గంటలు ఆ ప్రయాణం చేసి ఆయన వెళ్ళి ఉన్నాడు. And he went there on time. ఆయన సమయానికి అక్కడ వెళ్ళి ఉన్నాడు. They didn't know that he came by cycle. ఆయన సైకిల్లో వచ్చినాడని ఆ స్త్రీకి తెలియదు. They didn't know that he took so much of effort to come and meet that lady. ఇదిగో ఆ స్త్రీతో కలవడానికి ఇంత ప్రయాసమైన పడి ఉన్నాడని ఆ స్త్రీకి తెలియకపోయి But God knows chapatlu. కానీ దేవునికి మాత్రమే తెలుసు. Hallelujah. When he went and spoke to that husband and wife, ఆ భార్య భర్తలతో ఆయన మాట్లాడినప్పుడు the husband came to beat him. ఆ భర్త ఆయనను కొట్టడానికి వచ్చి ఉన్నాడు. You are having relationship with that girl, with her, huh? ఆ స్త్రీతో నీకు అక్రమమైన సంబంధము కలిగి ఉన్నదా? He was broken hearted. ఆయన ఇంకా మనసులో విరిగిపోయి ఉన్నది. And when he came and when he wanted to go back in the cycle, ఎప్పుడైతే ఆయన తిరిగి సైకిల్లో వెళ్ళిపోవాలి అనుకున్నాడో the cycle also broke down. ఆ సైకిల్ కూడా విరిగిపోయి ఉన్నది. So he walked and came with the cycle. ఆయన ఆ సైకిల్ ని పట్టుకొని అలాగే నడుచుకొని తిరిగి వచ్చి ఉన్నాడు. Friend, that testimony touched me a lot. ఆ ఒక సాక్ష్యము నాకు చాలా హృదయానికి తాకి ఉన్నది. He is a missionary in Bihar. ఆయన బీహార్ లో ఒక పరిచారకుడు. His name is Augustine Jabakumar. ఆయన పేరు అగస్టిన్ జబకుమార్. I was touched by this missionary's testimony. ఈ యొక్క పరిచారకుడు ఒక సాక్ష్యము విని నేను చాలా హృదయములు తాకబడి ఉన్నది. One day one rag picker, when all the people they take the rag. ఇదిగో ఎవరెవరైతే చెత్తలు ఏరుకుంటారో ఆ చెత్తలు ఏరేవారు. She said, "Madam, are you ready to come to office at 6 o'clock? To open the school at 6 o'clock? I will come and leave my children at 6 o'clock." ఇదిగో మీరు స్కూల్కి వచ్చి ఉదయకాలం 6 గంటలకు వస్తారా? స్కూల్లో వచ్చి స్కూల్ తెరుస్తారా? నా పిల్లల్ని వదిలిపెట్టి నేను 6 You are గంటలకు calling my children, come. Can you open your school at 6 o'clock? ఇదిగో నా పిల్లల్ని స్కూల్కి పంపించుమని నాతో వచ్చి అడుగుతున్నావు కదా, నువ్వు ఉదయకాలం 6 గంటలకు వచ్చి తెరుస్తావా స్కూలు? My children, they are here today. నా పిల్లలు నాతో ఉన్నారు ఈ That రోజు. day I got up ready at 5 o'clock. నేను 5 గంటలకే సిద్ధమై ఉన్నాను. I want to go. నేను వెళ్ళాలి. Mommy, are you mad? నా పిల్లలు అడిగినారు, అమ్మగారు మీరు పిచ్చి పట్టిందా? 6 o'clock you want to go to school? 6 గంటలకి స్కూల్ ఓపెన్ No, చేయడానికి I gave word. నేను మాట ఇచ్చున్నాను. I gave word. నేను మాట That ఇచ్చున్నాను. I will come at 6 o'clock. నేను 6 గంటలకి వస్తానని మాట ఇచ్చున్నాను. Early morning I got up. ఉదయ కాలంలో లేచి ఉన్నాను. I did all the work. నేను పని అంతా కూడా చేసుకున్నాను. 5:45 I was in the school. 5:45 నిమిషాలకే నేను Sharp 6 o'clock she came to school. Chapatla. 6 గంటలకి ఆ స్త్రీ పిల్లల్ని తీసుకొని వచ్చి ఉన్నది. Hallelujah. That is how our Abide Angel Home started. అదే రీతిగా అబాయిడ్ ఏంజెల్ హోమ్ ఆరంభమై ఉన్నది. You know when you will be blessed in your life? ఎప్పుడు మీ జీవితంలో మీరు ఆశీర్వదించబడతారు When you will be blessed in your career, in your job. మీ యొక్క జీవితంలో, మీ యొక్క కెరియర్ లో, మీ యొక్క ఉద్యోగంలో ఎలా మీరు ఆశీర్వాదం పొందుకుంటారు తెలుసా? Commitment. ఒక సమర్పణ. Commitment to come to church on time. ఇదిగో సమర్పణ చేసుకోండి, సంఘానికి సమయానికి వస్తానని. Be committed to God. దేవునికి సమర్పించి మీరు జీవించండి. Committed to your family. మీ కుటుంబానికి మీరు సమర్పించుకోండి. Can we all stand? అందరు లేచి నిలబడదామండి.